కర్నూలు సమీపంలోని సంతోష్ నగర్లోని ఉర్దూ గురుకుల పాఠశాలలో ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది. విద్యార్థి జక్కుల రవికుమార్ జి సింగవరం గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి. సంఘటన ఉపాధ్యాయుడు రవికుమార్కు ఇచ్చిన చిక్కీలలో 4 తక్కువగా ఉన్నాయని ఆగ్రహపడి అతని చెంపపై పదే కొట్టారు. విద్యార్థి స్పృహ తప్పి పడిపోయి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబడ్డాడు. ప్రస్తుతం పిల్లల వార్డులో ఐసీయూలో వైద్య చికిత్స పొందుతున్నారు. తండ్రి జక్కుల డానియలు నా కుమారుడికి జరిగిన ఈ ఘటన పాఠశాల సిబ్బందికి కారణమని మీడియాకు తెలిపారు. నేను హాస్పిటల్ అడ్మిట్ చేస్తాను మాట్లాడమన్నాను. అడ్మిషన్ కడుగు తీసుకున్నా, మళ్ళీ ఉపవాసం కూడా తీసుకున్నాను. ఈయన నా కొడుకు సార్, మా పిల్లోడైన నా కొడుకు జక్కుల రవికుమారు 8వ క్లాసు ఉర్దూ గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. చెవును నొప్పి ఉందని చెప్పి డాక్టర్కి చూపించిన తర్వాత సరే ఇది కొంచెం ప్రాబ్లం ఉంది, ఇది మందులకు సెట్ అయితేనే సరిగ్గా, లేదంటే ఆపరేషన్ చేద్దామని సార్లు చెప్పినారు. అదే విషయం కూడా ప్రిన్సిపాల్ సార్కి చెప్పినాను, వీళ్ళ పీటీ సార్ గారికి చెప్పినాను. ప్రతి ఒక్క స్టాఫ్ మొత్తం సార్లకి పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా నా పిల్లోనికి అయితే ఈ విధంగా ఉంది, దయచేసి ఏదన్నా ఉంటే కూడా మీరు ఏదైనా నాకు ఫోన్ చేయండి, ఏదన్నా జరిగితే కూడా ఇమ్మీడియట్గానే నేను చెప్పినాను. ప్రతి ఒక్క సార్లకు కూడా తెలుసు, అక్కడ వీళ్ళతో పాటు ఉన్న స్టూడెంట్స్కు కూడా తెలుసు. తెలిసిన నేపథ్యంలో కూడా వీళ్ళు తెలిసి కూడా చిక్కిళ్ళు పంచే టైంలో ఏదో 4 చాలకు వస్తున్నావంటే సార్ని పోయి అడిగినప్పుడు సరే ఒక 4 చిక్కులు మళ్ళీ ఇవ్వడం అన్నా జరగాల, లేదంటే లేపు అయిపోయినామేనన్నా చెప్పాలా. తెలిసి కూడా చెవు ప్రాబ్లం ఉందని తెలిసి కూడా చెవు మీద పదే కొట్టడం అనేది అంటే అది కావాల్సి కక్షపూర్వకంగా చేసినారే తప్ప వేరే పూర్వకంగా కాదని కూడా నేను ఈరోజు నాకు తెలియజేస్తున్నాను. ఇటువంటిది ఇంకా ఏ విద్యార్థి కూడా జరగకూడదు. కాబట్టి ఆ కొట్టిన వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేసి ఇటువంటి వ్యక్తి ఇంకో కూడా 10th లీడర్ లేడు. 10th లీడర్ లేకంటే పోయి వాళ్ళ క్లాస్ వాడే వెళ్ళినాడు. వాళ్ళ క్లాస్ వాళ్ళకి ఇచ్చిన సార్ 4 తక్కువ వచ్చిందని పోయి సార్ని అడిగినారు. సార్ని అడిగింటే సార్ని నన్ను పిలిపించి తన్నారు చోమినది అన్నాడు. ఇంకా తర్వాత క్లాస్ ముందుకు వచ్చినా ఏమైందో తెలియదు సార్. పడిపోయినావా? ఏమో గుర్తులేదు సార్, గుర్తులేదు. 3 ఏట్లు కొట్టినాడు సార్ షో మీద. సార్ వానికి షోలో ఆపరేషన్ చేయాలా, వానికి కొట్టొద్దని సార్ అంటే కూడా 3 ఏట్లు కొట్టినాడు ఆయన కూడా నేను పోయి నాకు 7 పోస్తుంటే పోయి ఆడ మాంగడుకున్నా. ఫస్ట్ 1 ఏటు కొట్టి మళ్ళీ 2 ఏట్ల తర్వాత కొట్టినాడు ఆయన సార్. మాజర్ సార్ ఆయన పేరు, డిప్యూటీ వార్డెన్. మళ్ళీ ఆయన కొట్టిన తర్వాత ఏమైంది? మళ్ళీ ఆయన కొట్టిన జస్ట్ ఫ్యూ మినిట్స్కే మళ్ళీ తర్వాతకి ఫిట్స్ వచ్చినాయి సార్. మళ్ళీ ఒక 5 మినిట్స్ నాన్ స్టాప్గా నోట్ల నుంచి బురుగు వస్తుంది, ఇట్లా చేతులు గట్టి పట్టుకున్నాడు. మేము ఒక 10-15 మంది మా ఫ్రెండ్స్ మేము కొంతమంది కలిసి అంత తాళాలు పట్టించినాం. తాళాలు పట్టిస్తే ఇంకా కొద్దిగా అప్పుడు రిలీఫ్ అయినాడు. మళ్ళీ ఇంకా నీళ్ళు ఆపేసంటే నీళ్ళు వద్దు అది ఇది అని చెప్తే మళ్ళీ తర్వాత ఒక ఆమె సార్ ఒకటి తీసుకోండి. నా పిల్లోనికి బాగా లేకపోతే హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఒక ప్రిన్సిపాల్ కానీ ఒక సార్లు కానీ నా దగ్గరికి నా పిల్లోని దగ్గరికి హాస్పిటల్కి వచ్చి మాట్లాడాలి. కానీ ఇదే వాళ్ళ పీటీ సార్ గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళ సార్లు ఏం చెప్తున్నారు, మీరు ఏదన్నా ఉంటే హాస్పిటల్కి వచ్చి మాట్లాడాలని వీడికి హాస్పిటల్కి వచ్చి భయపడిచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వీళ్ళు. అంటే మా దగ్గరికి హాస్పిటల్కి మా పిల్లోనికి అన్యాయం జరిగితే వాళ్ళు ఇక్కడికి వచ్చి మమ్మల్ని పరిశీలించి వాళ్ళు వచ్చి డాక్టర్లతో మాట్లాడి చూపించాలా. లేదంటే మా పిల్లోని నిలిచిపెట్టి సాగుబతుకులలో ఉంటే కూడా మేము పోయి ప్రిన్సిపాల్ గారితో హాస్టల్కి పోయి మమ్మల్ని మాట్లాడదాం రా అని పిలుస్తున్నారు. అంటే ఇక్కడికి వచ్చి కూడా మమ్మల్ని భయపడిస్తున్నారంటే ఇది ఎంత దారుణమో కూడా మీరు తెలుసుకోవాలని, ఇది ప్రభుత్వం దృష్టికి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పోవాలని, ఇటువంటి సారులను ఎక్కడ కూడా ఉండనియకుండా మొత్తం అంత స్టాఫ్ని సస్పెండ్ చేయాలని ఇమ్మీడియట్గా మా అబ్బాయి తరపున నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. వాళ్ళ బిడ్డ కాల్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి ఎందుకు అర్థమవుతుంది సార్? వాళ్ళు మొత్తం వాళ్ళంతా వాళ్ళ కొడుకులని బిడ్డల్ని పెద్ద ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటారు. లేని బీద వాళ్ళ మేము హాస్టల్లో వదులుకొని మా పిల్లలు పెడితే మా పిల్లలతో